చెప్పేది నిజం. నువ్వంటే ఆయనకి చాలా 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 ఇష్టం. నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభువా నేనంటే, నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు. నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు. లోకంలో మాయ ప్రేమలు ఉంటాయి, మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి, నమ్మబలికే ప్రేమలు ఉంటాయి, నయవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి, మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి. కానీ యేసయ్య ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు, అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది ఏం ప్రేమ? అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది మోసగించిన ప్రేమ కాదు, అది ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆలోచించి గుర్తుపెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు, ఏదో మేలు దాచాడు. అది నాకు అర్థం కావట్లా, ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు, కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను. నేను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం. ఎంత ఇష్టమా చెప్పండి? నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? యేసయ్యకి, పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, లేకపోతే దీన్ని విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు ముందుకేసే వాళ్ళు ధన్యులు. కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో. ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండునట్లు కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు. కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి ప్రతికూలతలు, కొద్దిపాటి శోధనలు, పెద్ద పెద్ద వాటిల్లో, పెద్ద పెద్ద ఊరుల్లో, పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని చెక్కటానికి, మనల్ని నిర్మించడానికి, ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావడానికి, మనకు రెండంతల ఆశీర్వాదం తీసుకొని రావడానికి, ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు. వాటిని బట్టి కలత చెందొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక.